వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోంది. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని కుల సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. గోదావరి బ్రిడ్జి ఒడ్డున ప్రారంభమైన మినీ సమ్మక్క సారలమ్మ జాతర. భక్తులు తరలివచ్చి తల్లుల దీవెనలు పొందాలన్న ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. రామగుండంలో కొత్త విద్యుత్ ప్లాంట్ కింద నష్టపోతున్న భూ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించాలి. పార్లమెంట్లో గలం విప్పిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ను జయప్రదం చేయండి. 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాస్వామ్యత పాలన కోసం ఉద్యమిద్దాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ పిలుపు. ఏటీసీ సెంటర్ నిర్మాణాన్ని మార్చి 1 నాటికి పూర్తి చేయాలి. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆదేశాలు. ఐటీఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ. చికెన్ ప్రియులకు హెచ్చరిక. కొన్ని రోజుల పాటు చికెన్ కు దూరంగా ఉండడం మంచిదంటున్న తెలంగాణ ప్రభుత్వం. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుందని, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని కుల సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు దగాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన కూడా అంతా తప్పుల తడకగా బీసీలకు అన్యాయం చేసే విధంగా అగ్రవర్ణాల జనాభాను ఎక్కువ చేసి చూపారని, బీసీల జనాభా తగ్గినట్లు చూపట్టడం జరిగిందన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 14న గోదావరికని ప్రెస్ క్లబ్లో అన్ని బీసీ కుల సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీలో అన్ని కుల సంఘాలు హాజరు కావాలని కోరారు. మోసానికి దగాకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో కూడా మోసమే జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఆందోళనలో బాధలో ఉన్నటువంటి యొక్క సందర్భంలో కుల గణన జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ ఇలా మాకు 6 గ్యారంటీలు వస్తాయా రావా, మా కులాల పర్సెంటేజ్ మారిపోయింది, మా కులాలకు ప్రాధాన్యత తగ్గింది అని చెప్పేసి ఆందోళన పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన నిలబడి కుల గణనను మళ్ళీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలతో 14వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని మన గోదావరికల్లో ప్రెస్ క్లబ్లో నిర్వహించడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. నిజంగా ఆ కులగణనలో జరిగినటువంటి సర్వే రిపోర్టును చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం సకల కుటుంబ సర్వేలో 1,03,00,000 ఇండ్లు ఉన్నట్టుగా ఆ రోజు సర్వేలో తేలింది. 3,54,68,00,000 జనాభా ఉన్నట్టుగా తేలింది. అప్పుడు
4 ఏళ్లలో సుమారు 20 లక్షల ఇండ్లు పెరిగినట్టుగా సర్వేలో తేలింది. మరి 2014 నుండి 2024 వరకు జనాభా ఎంత పెరగాలి, ఇండ్లు ఎంత పెరగాలంటే సుమారు ఒక 60 లక్షలన్నా పెరగాల్సినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్ సర్వేలో 1,15,00,000 ఇండ్లు మాత్రమే, 3,70,00,000 జనాభా మాత్రమే, ఈ సర్వేలో 75 లక్షల జనాభా మాత్రమే చెప్తా ఉన్నది. ఈ సర్వే చూసినట్టయితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా చెప్పడంతో పాటు అసలు క్రిస్టియన్ల సందర్భమే లేదు. తెలంగాణలో క్రిస్టియన్ల సంఖ్యనే లేదంట. అంటే తెలంగాణలో క్రిస్టియన్లు లేరా, మరి వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అనేది కూడా తేట తెల్లం చేయలేదు. మళ్ళీ ఈ యొక్క సకల కుటుంబ సర్వే చేయాలనేది, కులగణన సర్వే చేయాలనేది ఇలా సమాజం అంతా కోరుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మేము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం తెలపడం జరుగుతూ ఉన్నది. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, బొడ్డు రవీందర్, అచ్చెవేణు, ముద్దసాని సంధ్యారెడ్డి, పద్మగౌడ్, శ్రీనివాస్, రమేష్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి బ్రిడ్జ్ ఒడ్డున బుధవారం నుండి మినీ సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. గోదావరి కనిలోని గోదావరి బ్రిడ్జ్ సమీపాన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సమ్మక్క సారలమ్మ మొక్కులను చెల్లించి కొబ్బరికాయ కొట్టి జాతర వేడుకలను ప్రారంభించారు. మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు జాతర కమిటీ సభ్యులతో గోదావరి బ్రిడ్జ్ వద్ద ఈ రోజు నుండి 4 రోజుల పాటు మినీ సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహించనున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తల్లులను దర్శించుకోవాలని కోరారు. అలాగే జాతర ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా చేయడానికి సింగరేణి సంస్థ అనుమతులు వచ్చాయని తెలిపారు. కేంద్రంలోనే సమ్మక్క సారలమ్మ గద్దెల ఎత్తును పెంచుతామని, జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుదామని వెల్లడించారు. మన గోదావరి ఖనిలో గోదావరి ఒడ్డున ఉన్న సమ్మక్క తల్లి గద్దెల దగ్గర ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా పున్నమితో మొదలుపెట్టి 4 రోజుల పాటుగా పూజలు మొదలుపెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున అద్భుతంగా ప్రారంభం జరిగింది. గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో సూచనల మేరకు ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తులో తరలి వస్తున్నారు. 4 రోజుల పాటు స్నానాలు చేయడానికి షవర్లు కానీ, మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా లైటింగ్ కానీ అన్ని ఏర్పాటు జరిగింది. కుటుంబాలతోనూ, పిల్లలు, పెద్దలతో అందరూ వచ్చి దర్శనాలు చేసుకొని అమ్మకు మొక్కులు చెల్లించి అమ్మకి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అట్లనే కమిటీ వారు కూడా, దీనికి సంబంధించిన కమిటీ వారు కూడా వారు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన గోదావరి ఖని ప్రాంత పరిసర ప్రజలు, వారి కుటుంబ సభ్యులు వచ్చి అమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లనే సింగరేణి కాలరీస్ మన బలరాం సార్ నాయకత్వంలో చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యే గారి యొక్క దాని యొక్క సూచనల మేరకు మన ఇక్కడ సమ్మక్క దగ్గర మంచి ఒక పర్యాటక ప్రాంతంగా చేయడానికి కూడా పైనుంచి అనుమతులు వచ్చినాయని తెలియడానికి సంతోషిస్తున్నాం. అతి తొందరలోనే గద్దెల ఎత్తు పెంచడం కానీ, వసతులకు కానీ, భక్తుల యొక్క వసతులకు కానీ, మిగిలిన అన్ని ఏర్పాట్లకు కానీ తొందరలోనే ఏర్పాట్లు మొదలైతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అందరికీ రామగుండంలో కొత్త విద్యుత్ ప్లాంట్ కింద నష్టపోతున్న భూ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించాలని మంగళవారం పార్లమెంట్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తమ గళాన్ని వినిపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కొత్త విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి స్థానికంగా నష్టపోయిన వారికి మినహాయింపు వర్తింప చేయకపోవడమే భారీ విద్యుత్ నష్టాలను కలిగిస్తుందన్నారు. భూమి కోల్పోయిన వారికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద ఏదో విధంగా సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ కారణంగా రామగుండంలోని మాతంగి కాలనీ తీవ్రంగా నష్టపోతుందని, అలాగే రామగుండం ప్రాంతాలకు ఎన్టీపీసీ యాజమాన్యం ద్వారా హక్కులు అందించబడాలని కోరారు. పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలని ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేశారు. With the expansion of new power plants that are coming up, there is an expansion of NTPC power plant that is coming in my district, Peddapalli in Ramagundam, and there is huge loss of energy that is happening because of non-compliance of local laws. I urge the government to ensure that the land losers be given the right to
R&R package, because there's been a huge displacement of people, especially people from the Matangi colony in Ramagundam area. The NTPC power plant which is coming up is moving and displacing the locals, and they are facing huge hardships. I request the power ministry to ensure that they are done justice. And another important issue is locals are not being provided jobs in Ramagundam and Peddapalli area, though there are central government projects that are coming in the local district. The people of Peddapalli are not being provided jobs. I request సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న జరిగే చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాస్వామ్యత పాలన కోసం ఉద్యమిద్దామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీలను ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీల అమలు చేస్తానని చెప్పి ప్రకటించిందని, కానీ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అంటూ తెలంగాణ ప్రజానీకానికి మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి పంట రుణాలను సగం మందికి ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. కౌలు రైతులకు రైతు హక్కులను గుర్తించి అమలు చేస్తామని చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానని ఏ ఒక్క చోట కూడా ఇవ్వలేదన్నారు. పేదవాడికి వైద్యం అందించడంలో వైఫల్యం చెందిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ప్రకటించి అమలు చేయలేదని, యువ వికాసం పేరిట విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్యా భరోసా కార్డు పథకాన్ని వెంటనే ప్రారంభించడంలో వైఫల్యత చెందిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అంతటా అమలు చేస్తానని చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంలో విఫలం చెందిందని ఆరోపించారు. ఈ 6 గ్యారంటీల అమలుకే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 20న జరిగే చలో హైదరాబాద్ కు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారంటీలు హామీ ఇచ్చిండో వాటిని వెంటనే అమలుకు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇంతవరకు. రైతు భరోసా లేదు, కౌలు రైతులకు రైతు బంధు లేదు, అదేవిధంగా పెన్షన్లు లేవు. అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ఈ వాగ్దానాలన్నీ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామకృష్ణ, దుర్గయ్య, మల్లేశం, రాజన్న, రవికుమార్, మొండయ్య, ప్రసాద్, సాంబయ్య, గంధం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఐటీఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను మార్చి 1 నాటికి పూర్తి చేయాలని లేబర్ ఎంప్లాయ్మెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంగళవారం సాయంత్రం పెద్దపల్లి ఐటీఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 6 ట్రేడ్లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటీఐ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పనులను మార్చి 1 నాటికి పూర్తి చేయాలని, నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. 6 ట్రేడ్ కోర్సులకు సంబంధించి పరికరాలు ఐటీఐకి చేరుకున్నాయని, భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే సంబంధిత పరికరాలను ఇన్స్టాల్ చేసి యువతకు శిక్షణ తరగతులు ప్రారంభించవచ్చన్నారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి ఐటీఐ కేంద్రం విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఐటీఐ సెంటర్కు ఉన్న విద్యుత్ బకాయిలు 15,80,000 రూపాయలను త్వరలో మంజూరు చేస్తామన్నారు. ఐటీఐ సెంటర్ ప్రహరీ మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఈ పర్యటనలో ప్రిన్సిపల్ సెక్రటరీ వెంట ఐటీఐ ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి వెంకటరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చికెన్ ప్రియులకు హెచ్చరిక. కొన్ని రోజుల పాటు చికెన్ కి దూరంగా ఉండడం మంచిదంటున్న తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల కాలంలో కోళ్లకు వైరస్ సోకుతూ ఉండడంతో చికెన్ తినకుండా ప్రజలు దూరంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే ఈ వైరస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కోళ్లకు కూడా వ్యాప్తి చెందినట్లు సమాచారం.
గోదావరి కనిలో కన్న కొడుకుపై భార్యపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని కని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. గోదావరి కని గంగానగర్ నివాసి 30 సంవత్సరాల మడిపల్లి ఉదయ్ సింగరేణి ఉద్యోగి అయిన ఉదయ్ 2022 సంవత్సరంలో అనూష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి సంసార జీవితంలో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా అనూష వాళ్ళ తల్లిగారి ఇల్లు జిఎం కాలనీకి వెళ్ళింది. వీరికి 18 నెలల ఒక బాబు కూడా ఉన్నాడు. భర్త వేధింపులు భరించలేక అనూష గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కుమార్ పై 498 కేసు పెట్టింది. భార్యాభర్తల మధ్య కేసు నడుస్తున్న క్రమంలో ఈ నెల 9న సాయంత్రం ఉదయ్ తన బైక్పై జిఎం కాలనీలోని తన భార్య అత్తగారింటికి వెళ్లి తన భార్య పైన 18 నెలల కొడుకు పైన బైక్తో గుద్ది హత్యాయత్నం చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు అడ్డుకోవడంతో తప్పించుకొని పారిపోయాడు. అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారించి మంగళవారం అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఉదయ్ వద్ద ఒక కారు బైక్ను సీజ్ జరిగిందన్నారు. మడిపల్లి ఉదయ్ సన్ ఆఫ్ కొమరయ్య అనే వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మొన్న అంటే తేదీ 9వ తారీఖు రోజున తన భార్య తన కొడుకు పైన దాడి చేసినాడని చెప్పి వాళ్ళ భార్య ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదైంది. ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇతను 2022లో అనూష అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక వీళ్ళకి ఒక బాబు తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఆమె అమ్మాయి వాళ్ళ తల్లిగారింటి దగ్గర ఉంటుంది. ఇతను బాగా హరాజ్ చేస్తున్నాడని చెప్పేసి ఆమె 498 కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసు నడుస్తున్న క్రమంలో 9వ తారీఖు రోజున సాయంత్రం అనూష అనే అమ్మాయి వాళ్ళ వైఫ్ అనూష వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసి వారి మీద హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోంది. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని కుల సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. గోదావరి బ్రిడ్జి ఒడ్డున ప్రారంభమైన మినీ సమ్మక్క సారలమ్మ జాతర. భక్తులు తరలివచ్చి తల్లుల దీవెనలు పొందాలన్న ఆర్జీవన్ లలిత్ కుమార్. రామగుండంలో కొత్త విద్యుత్ ప్లాంట్ కింద నష్టపోతున్న భూ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించాలి. పార్లమెంట్లో గలం విప్పిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ను జయప్రదం చేయండి. 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాస్వామ్యత పాలన కోసం ఉద్యమిద్దాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ పిలుపు. ఏటీసీ సెంటర్ నిర్మాణాన్ని మార్చి 1 నాటికి పూర్తి చేయాలి. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆదేశాలు. ఐటీఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ. చికెన్ ప్రియులకు హెచ్చరిక. కొన్ని రోజుల పాటు చికెన్కు దూరంగా ఉండడం మంచిదంటున్న తెలంగాణ ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.